అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ 43. మీ అందరి మనసుకి ఎంతగానో నచ్చే ఈ కథని ఈషా అద్వైత గారు మనకు అందించారు. ఈ కథని అద్వైత గారి పర్మిషన్తోనే మీ అందరికీ చదివి వినిపిస్తున్నానండి. ఇక ఈరోజు మనం కథలోకి వెళ్దామా. కౌశల్ ఇంకా రిషికి ఆ రోజు రాత్రి ప్రశాంతంగా గడిచి అందంగా తెల్లవారుతుంది. ఎప్పటిలా అలారం లేకుండానే తన రెగ్యులర్ టైంకి మెలకు రావటంతో బద్ధకంగా కళ్ళు తెరుస్తాడు కౌశల్. బ్లూ కలర్ బెడ్ లైట్ వెలుగులో జాబిలమ్మ తన పక్కనొచ్చి నిద్రించినట్టు ముద్దుగుమ్మలా కనిపిస్తుంది రిషిక. వెంటనే ఆమె వైపు తిరిగి బుగ్గ కింద చేయి పెట్టుకొని ఆమెనే చూస్తుంటాడు కౌశల్. రిషి మాత్రం మెడిసిన్స్ మత్తులో ఒంటి మీద సోయిలేనంతగా నిద్రపోతుంది. ఆమెకు అభిముఖంగా మారిన అతను ఆ అందమైన ఉషోదయాన్ని మనసులో పదిలపరుచుకుంటూ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ప్రశాంతంగా విచ్చుకుంటాయి అతడి పెదవులు. తన చేతి వేళ్ళని నెమ్మదిగా బెడ్పై పాకిస్తూ ఆమె బుగ్గ వరకు తన వేళ్ళని తీసుకువెళ్తాడు. ముద్దుగా ఆమె చెక్కిల్లో తిష్టవేసిన గులాబీ రెమ్మని, కురుల్లో చిక్కుకొని ఊసలాడుకుంటున్న మల్లెల్ని తన మునివేళ్లతో ఒక్కొక్కటిగా తీస్తూ వశం తప్పుతున్న వయసుకి కళ్ళం వేయటం కష్టమే సుమా అని మనసులో అనుకుంటున్న అతడి బుగ్గల్లో చిరుసిగ్గు. స్థానభ్రంశం చెందిన పవిట అతడి నిగ్రహానికి పరీక్ష అయితే నెలవంకను దాచిన చిట్టి నడుము అతడిలో వేడిని రాజేస్తుంది. చెడగొట్టిస్తున్నావే మరదల్ అని అనుకుంటూ నో టచింగ్స్ అనుకొని మడికట్టుకున్న నన్ను కుదురుగా ఉండనిచ్చేలా లేవు, ప్రస్తుతానికి సారీ అనుకుంటూ ఆమె నడుం మీద చెయ్యి వేసి చిన్నగా ఆనుకొని గట్టిగానే ప్రెస్ చేస్తాడు. వెంటనే ఉలిక్కిపడి నిద్రలేస్తుంది రిషిక. కంగారులో పెరిగిన గుండె సవ్వడికి గట్టిగా కళ్ళు మూసేస్తాడు కౌశల్. ఆ తర్వాత ఆమె కనిపించదని గుర్తొచ్చి నిద్ర నటించే బాధ తప్పిందనుకుంటూ ఆమెనే పరీక్షగా చూస్తాడు. నొప్పికి నిద్రలేచిన రిషికి ఏం జరిగిందో అర్థం కాక ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. బలంగా తనని చుట్టుకున్న చేతికి కాస్త సర్దుకుంటూ నిద్రలో తెలియక వేశారనో అనుకుంటూ కౌశల్ చేతిపై చెయ్యి వేసేసరికి అతడి చేతిపై రోమాలు నిక్కపొడుచుకొని అతడి స్థితిని ఆమెకు తెలియజేస్తాయి. దాంతో అతడు మెలకువగానే ఉన్నాడని అర్థమైనా ఆ విషయం తనకు తెలియనట్టు ఆ చేతిని తీసేసి అతనికి వెనుక చేసి పడుకుంటుంది. ఆమెకు డౌట్ రాలేదనుకుని కౌశల్ రిలాక్స్ అవుతూ తన చేతిని వెనక్కి తీసేసుకుంటాడు. చెయ్యి ఎందుకు వేసినట్టు? టెంప్ట్ అయి వేశారా, లేదంటే మెల్లగా కంట్రోల్ తప్పి తను సొంతం చేసుకోవటానికా? నైట్ ఇలా బిహేవ్ చేయలేదు కదా, మరి ఇప్పుడేంటి? కౌశల్ నన్ను వేరే విధంగా చూస్తున్నారా అని అనుకుంటూ టెన్షన్తో గోర్లు కొరికేస్తుంది రిషిక. ఇటువైపు కౌశల్ ఆమె నిద్రపోతుందనుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. అరగంట అయినా అతని నుంచి ఎటువంటి చొరవ లేక కాస్త నిదానించిన రిషి వాష్రూమ్ నుంచి వాటర్ సౌండ్స్ వచ్చేసరికి కంప్లీట్గా రిలాక్స్ అవుతుంది. అలవాటు లేని ఆ రూమ్లో ఫీడ్స్ చేయలేక బుద్ధిగా పద్మాసనం వేసిన ఆమెకు ఆ రోజు నుంచి తన లైఫ్ ఎలా ఉంటుందో అన్న ఆలోచన మొదలవుతుంది. ఫ్రెష్ అయ్యి టవల్తోనే బయటికి వచ్చిన కౌశల్ ఆమెను చూస్తూ గుడ్ మార్నింగ్ అంటాడు ప్లెజెంట్ వాయిస్తో. గుడ్ మార్నింగ్ అని తను కూడా అన్ని విషయాలు వదిలేసి చిరునవ్వుతో అంటుంది. ఫ్రెష్ అవుతావా అని కౌశల్ అడిగితే నాకు ఇక్కడ అలవాటు లేదు కదా, నన్ను మా డాడీ రూమ్కి తీసుకెళ్ళవా అని అడుగుతుంది రిషిక. కింద అందరుంటారు బుజ్జి, నువ్వు ఇలాగే బయటికి వెళ్తే చాలా ఎంబారసింగ్గా ఉంటుంది అని కౌశల్ అంటే అది నిజమే, మరి నా డ్రెస్ అని అడుగుతుంది రిషిక. నైట్ నీ బ్యాగ్ తీసుకొచ్చి ఇక్కడే పెట్టేశాను, శారీ వేర్ చేస్తావా అని కౌశల్ అడిగితే నాకు శారీ కట్టుకోవడం రాదు అని చెప్తుంది రిషిక. ఈ శారీ నాకు సంయుక్తక్క కట్టింది, నువ్వు డ్రెస్ వేసుకుంటే తాతయ్య కోపం వస్తుంది, నేను సంయుక్తకు చెప్తాను, తనే నిన్ను రెడీ చేస్తుంది అని చెప్తాడు కౌశల్. నీ రూమ్లోకి మరొకరు వస్తే ప్రాబ్లం ఏం లేదా అని రిషి అడగగానే ఈ రూము జైకి అలవాటే, వాడికి చెప్తాను సంయుక్తని పంపించమని, మరి ఈ డెకరేషన్ అని ఇబ్బందిగా అడుగుతుంది. నేను క్లీన్ చేస్తాను అని చెప్పి ఆమెను వాష్రూమ్ దగ్గర వదులుతాడు. ఆమె చేతిలో బ్రష్ పేస్ట్ పెట్టి ఆమె వచ్చేలోపు రూమ్ మొత్తం నీట్గా క్లీన్ చేసి బెడ్షీట్ కూడా చేంజ్ చేసిన కౌశల్ టీషర్ట్ నైట్ ట్రాక్ మీదున్న ఆమెను ఓరగా చూస్తూ డోర్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళిపోతాడు.
కాసేపటికి రూమ్లోకి ఎవరో రావటంతో ఎవరు అని కంగారుగా అడుగుతుంది రిషిక. నేనే రిషి, టెన్షన్ పడకు అని ఆమెను కూల్ చేసి సింపుల్గా రెడీ చేస్తుంది సంయుక్త. వాళ్ళిద్దరి మధ్య ఏం జరగలేదని రిషిని చూడగానే అర్థమైనా వాళ్ళ పర్సనల్స్ తనకు అనవసరం అనిపించి నైట్ గురించి అడగాలన్న ఆలోచన కూడా వదిలేస్తుంది. సింపుల్ జార్జెట్ శారీలో రిషిని రెడీ చేసి తీసుకొస్తుంది సంయుక్త. అప్పటికే అందరూ హాల్లోనే ఉంటారు. సావిత్రి అందరికీ కాఫీలు టీలు సర్వ్ చేస్తుంటే శాంభవి పూజగది శుభ్రం చేస్తూ ఉంటుంది. ప్రియాంకకి తప్పని డ్యూటీ కాబట్టి పైపైన పనులన్నీ చక్కబెడుతూ డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తుంది. అదే టైంలో కిందికి వచ్చిన రిషి ఒంటి మీదున్న చీర చూసి ప్రియాంకలో కడుపు మంట ఇంకాస్త పెరిగిపోతుంది. నా కూతురు దర్జాగా ఉండాలని ఏరుకోరి మంచి చీరలన్నీ తీశాను. ఇక దానికి పెళ్ళి కాదన్నట్టు దానికోసం తీసుకున్నవన్నీ దీనికి ఇచ్చేశారు అని ప్రియాంక అంటుంటే, మర్చిపోయావేమో వదిన, వాటికి డబ్బులు నాన్న ఇచ్చారు కాబట్టి హైమకి ఎంత హక్కు ఉందో రిషికి కూడా అంతే హక్కు ఉంటుంది అని ప్రిపేర్ చేసిన బ్రేక్ఫాస్ట్ డిషెస్ టేబుల్ మీద పెడుతూ చెప్తుంది సావిత్రి. కానీ జాకెట్లు నేనే కుట్టించాను అని ప్రియాంక అనగానే, ఈ విషయం కౌశల్కి చెప్పకపోయావా? నువ్వు ఇచ్చిన వాటికి డబుల్ పేమెంట్ ఇచ్చేవాడు అని అంటుంది సావిత్రి. వాడికైతే వాడు భార్య మరొకరు వేసుకోవటం నచ్చదు. ఆల్రెడీ డబ్బులు చిన్నన్నయ్యకి ఇచ్చేశాడేమో, అడిగి తెలుసుకో అని సావిత్రి అనగానే, చీరలు జాకెట్లు 30,000 పైమాటే ఇచ్చేశాడంటావా అని తనలో తానే అనుకుంటూ మధుని ఆ విషయం అడగాలని నిర్ణయించుకుంటుంది ప్రియాంక. కూతురు మొహంలో కనిపిస్తున్న కొత్త కళకి వంశీ శ్రీకాంత్ మనసు తృప్తితో నిండిపోతే భరత్కి మాత్రం ఆమె ఆరోగ్యం గురించిన టెన్షన్ లోపల ఉంటూనే ఉంటుంది. రిషి రావడం చూసి, రిషి త్వరగా ఏదైనా వండి దేవుడికి నైవేద్యం పెట్టు అని చెప్తుంది శాంభవి. గుడ్డిది వంటేం చేస్తుంది అని పక్క నుంచి ప్రియాంక చురకలు. వంశీలో అప్పటికే కోపం తీవ్రస్థాయిలో ఉంటే బాధగా తలదించేసుకుంటుంది రిషిక. కళ్ళు ఉన్నా కొందరికి చేయడం రాదుగా అని కాఫీ తాగుతున్న కౌశల్ సీరియస్గానే అంటాడు. తనని అన్నాడని అర్థమైనా అర్థం కానట్టు నటిస్తూ, నేను అదే అంటున్నాను కౌశల్, కళ్ళున్న వాళ్ళే చెయ్యలేరు, ఇక కళ్ళు లేని తను వంటేం చేస్తుందని తన మీద సానుభూతిగా నేనంటున్నాను. మీ అందరికీ నేను మంచి మాట్లాడినా చెడుగానే వినిపిస్తుందని ఉదయాన్నే ముక్కు చీదటం మొదలెడుతుంది. పొద్దున్నే నీ కాకిగోల కాసేపు కట్టిపెట్టు అని ప్రియాంకని కసిరి, సంయుక్త రిషికాకి సహాయం చేయి అంటూ ఆర్డర్ వేస్తుంది కమలాక్షి బామ్మ. ఎవరైనా అత్తగారి నోటికి జడుస్తారు, నేను మాత్రం ఈవిడ నోటికి నోరు ముయ్యాల్సి వస్తుందని తిట్టుకుంటూ జరుగుతున్న సీన్స్లో తనకి కాసేపు మూగ పాత్ర ఫిక్స్ చేసుకుంటుంది ప్రియాంక. రిషిని ఫస్ట్ టైం కిచెన్లోకి తీసుకువెళ్తుంది సంయుక్త. అక్కడ ఏమున్నాయో, ఆ కిచెన్ ఎలా డిజైన్ చేశారో అర్థం కాక టెన్షన్తో చేతులు నలిపేసుకుంటుంది రిషి. ఏమైంది రిషి, అంత టెన్షన్ పడుతున్నావు? కుకింగ్ రాదా నీకు అని అడుగుతుంది సంయుక్త. వచ్చు, బట్ మా ఇంట్లో కిచెన్ నాకు అలవాటు, ఇక్కడ కిచెన్ ఎలా ఉందో ఐడియా లేక చాలా నర్వస్గా ఉంది అని రిషి చెప్పగానే, పక్కన నేను ఉన్నాను కదా, అన్నీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టెన్షన్ పడకు సరే అని అంటుంది రిషి. కానీ ఆమెలో టెన్షన్ అస్సలు తగ్గదు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అనగానే రిషిక కేసరి అని చెప్తుంది. ఆమెకు కావలసినవన్నీ అందిస్తూ స్టవ్ దగ్గర ఆమె నిలబెడుతుంది సంయుక్త. ఇంకేమైనా కావాలా అని సంయుక్త అడిగితే, ఏం వద్దు అని చెప్పి గరిట తీసుకున్న రిషి చెయ్యి ఆమెలో ఉన్న టెన్షన్కి వణుకుతూనే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అంత టెన్షన్ భరించలేక తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంటే ఆమె చేతిలో నుంచి గరిటె జారిపోతుంది. ఆమె నుదుటిన పట్టిన చెమటలను కంగారుగా చూస్తూ, నేను ప్రిపేర్ చేస్తాను, నువ్విలారా అని టెన్షన్గా చెప్తుంది సంయుక్త. లోపల సిచ్యువేషన్ ఎలా ఉంటుందోనని వర్మగారి కంటపడకుండా వచ్చిన శ్రీకాంత్, వంశీ ఆమె ప్యానిక్ అవ్వడం గమనించి వేగంగా ఆమె దగ్గరికి వెళ్తారు. ఎందుకురా ఎంత టెన్షన్ పడుతున్నావు, నేను చేస్తాను, నువ్విలారా అని ఆమెను పక్కకు తప్పిస్తాడు వంశీ. అది కాదు డాడీ, నన్నేగా చేయమన్నారు, ఎలా చేస్తానో అని టెన్షన్గా ఉంది అని రిషి అనగానే, నువ్వు ఇలా టెన్షన్ పడటం నీ హెల్త్కి మంచిది కాదు, నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నేను చేస్తాను, కానీ నువ్వే చేశానని చెప్పు చాలు అని శ్రీకాంత్ అంటే, వద్దు డాడీ, ఎవరికైనా తెలిస్తే గొడవ చేస్తారు అని అంటుంది రిషి. ఏంటి ఇక్కడ సీరియస్ డిస్కషన్
అని సడన్గా వినిపించిన కౌశల్ వాయిస్కి వర్మగారేమో అని భయపడ్డ వాళ్ళందరూ కౌశల్ని చూసి కాస్త రిలాక్స్ అవ్వగా తను టెన్షన్ పడుతుందని చెప్తుంది సంయుక్త. మీరందరూ వెళ్ళండి, నేను చూసుకుంటాను అని కౌశల్ అనగానే, నువ్వేం చేస్తావు, నీకైతే వంట రాదు కదా అని శాంభవి అడుగుతుంది. తనకు వచ్చు కదా, తనని టెన్షన్ పెట్టకుండా మీరందరూ బయటికి వెళ్ళండి అని కౌశల్ బేస్ వాయిస్కి సంయుక్తతో సహా అందరూ కిచెన్ను వదిలేస్తారు. హాల్లోకి వచ్చిన వాళ్ళకి వర్మగారు అప్పటికే పొలానికి వెళ్ళినట్టు అర్థమై లోపల ఏం జరుగుతుందోనన్న క్యూరియాసిటీ ఎక్కువై ప్రతి ఒక్కరూ కిచెన్ గుమ్మానికి గబ్బిలాలైపోతారు. ముందు హైమ, జై, తర్వాత సంయుక్త, సావిత్రి, శాంభవి, శివ, సంతోష్, మధు, భరత్, వంశీ, శ్రీకాంత్, చివరిగా మంగగారు. కమలాక్షి బామ సైతం అక్కడే ఉంటారు. ఏంటి వీళ్ళందరూ గుమ్మానికి అతుక్కుపోయారు, లోపల అంతలా ఏం జరుగుతుందని కంగారుగా వచ్చిన ప్రియాంక అక్కడ జరుగుతున్న సీన్ చూసి కరెంట్ షాక్ కొట్టినట్టు బిగుసుకుపోతుంది. అందరూ వెళ్ళిపోయినా కౌశల్ వెళ్ళకపోయేసరికి నువ్వెందుకు వచ్చావు, నువ్వు కూడా వెళ్ళిపో అని టెన్షన్గా అంటుంది రిషిక. నేను వెళ్ళిపోతే నీకెవరు హెల్ప్ చేస్తారు అని కౌశల్ అనగానే, నాకు ఎవరు హెల్ప్ వద్దు, ఏదోలా నేనే ప్రిపేర్ చేస్తాను, ప్లీజ్ వెళ్ళిపో అని నర్వస్ ఫీల్ అవుతున్న రిషికాని చూసి ఆమెను సున్నితంగా హత్తుకొని, టెన్షన్ పడకు బుజ్జి, నేనున్నాను కదా, నేను హెల్ప్ చేస్తానని ఆమె తల మీద చిరుముద్దు పెడతాడు. రిషికి కరెక్ట్ ట్రీట్మెంట్ కౌశల్ దగ్గరే అని అర్థమై వంశీ, శ్రీకాంత్, భరత్ ఒకరిని ఒకరు చూసుకుంటారు. అతడి నడుం చుట్టూ చేతులు బిగించి అతడి సమక్షంలో తనని తాను ప్రశాంతంగా మార్చుకుంటుంది రిషిక. ఆమె హార్ట్ బీట్ నార్మల్ అయ్యాక ఏం ప్రిపేర్ చేయాలనుకుంటున్నావని సాఫ్ట్ వాయిస్తో అడుగుతాడు కౌశల్. రవ్వ కేసరి అని చెప్పగానే ప్రాసెస్ చెప్పమని అడుగుతూ ఆమెతో కలిసి స్టవ్ వెలిగిస్తాడు కౌశల్. తర్వాత సంయుక్త పక్కన పెట్టిన బాండీ స్టవ్ పై పెట్టి రిషి చెప్తుంటే అందులో నెయ్యి వేస్తాడు కౌశల్. ఏం చేస్తున్నావు అని కనపడని రిషిక అడిగితే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నా అని చెప్పగానే జాగ్రత్త, చిటపటలు వస్తాయి అని అంటుంది రిషి. నెక్స్ట్ ఏం చేయాలి అని అడిగితే రవ్వ యాడ్ చేయని చెప్తూ తన పక్కనే ఉన్న అతడి చేతి మీద చెయ్యి వేస్తుంది. ఆమెను ముందుకు తెచ్చుకొని ఆమెతో రవ్వ ఫ్రై చేయిస్తూ కలిసి కేసరి కంప్లీట్ చేస్తాడు. అతడిలో అంతటి సహనాన్ని చూసిన వారందరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. ప్రియాంకకైతే కళ్ళు తిరిగిన ఫీలింగ్. వ్యూవర్స్, ఈరోజు ఈ స్టోరీ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే స్టోరీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.